ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అమెరికా సుంకాలు పెంచినా రాజీ ప్రసక్తే లేదన్న ప్రధాని. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ఎంతటి మూల్యమైనా చెల్లిస్తామని స్పష్టీకరణ. దేశంలో ఓట్ల తొలగింపు వాస్తవమేనన్న రాహుల్ గాంధీ. అన్ని ఆధారాలు ఉన్నాయంటూ ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఏపీలో చేనేత కార్మికులకు 3 కొత్త పథకాలు. ఉచిత విద్యుత్, జీఎస్టీ మినహాయింపు, నేతన్న భరోసా ప్రారంభించిన సీఎం. అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే ఎన్డీఏకు అండగా నిలవాలన్న చంద్రబాబు. మరోసారి వైకుంఠపాళి వద్దని ప్రజలకు సూచన. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 మార్గాలున్నాయన్న రేవంత్. వాస్తవానికి దగ్గరైన విధానంలోనే వెళ్తామని వెల్లడి. ఎన్నికల హామీల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నాల్లో కాంగ్రెస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. ఢిల్లీ మహాధర్నాపై తీవ్ర విమర్శలు. అమెరికాలో మరో $100 బిలియన్ యాపిల్ పెట్టుబడులు. తయారీ రంగానికి అతిపెద్ద విజయమని శ్వేతసౌధం వ్యాఖ్య. భారత్పై సుంకాలను అమెరికా 50% పెంచినప్పటికీ రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన పరోక్షంగా ట్రంప్నకు సందేశం ఇచ్చారు. దేశ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఎంత భారీ మూల్యమైనా చెల్లించేందుకు తాను సిద్ధమని తేల్చి చెప్పారు. రైతులు, పాడి, మత్స్యకారుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని వివరించారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ శత జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహిస్తున్న 3 రోజుల అంతర్జాతీయ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. దివంగత స్వామినాథన్ సంస్మరణార్థం ప్రత్యేక నాణాన్ని, స్టాంపును మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెరికా విధించిన 50% సుంకాలపై ప్రధాని పరోక్షంగా స్పందించారు. దేశ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. భారత్తో వాణిజ్య చర్చల సందర్భంగా అమెరికా నుంచి భారత్కు దిగుమతయ్యే మొక్కజొన్న, సోయాబీన్స్, ఆపిల్స్, బాదం, ఇథనాల్ సహా డైరీ రంగ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని ట్రంప్ పట్టుబట్టారు. అమెరికా ఉత్పత్తులకు నేరుగా భారత మార్కెట్ను తెరిస్తే రైతులు వెన్నువిరిచినట్లే అవుతుందని భావించిన భారత్ ఆ డిమాండ్లను తిరస్కరించింది. ఆ కారణంతోనే ట్రంప్ తొలుత 25% సుంకాలను విధించారు. తాజాగా రష్యా చమురు కొంటున్నారనే సాకుతో వాటిని 50% పెంచేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రధాని మోదీ రైతులు, పశు పెంపకదారులు, మత్స్యకారుల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు ఉన్న గ్రామీణ ప్రాంతాల రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. ఇదే సమయంలో భౌగోళిక వాతావరణ పరిస్థితులు పెను సవాలు విసురుతున్నందున స్థిరమైన పంటల దిగుబడి ఉండాలని నొక్కి చెప్పారు. తీవ్రమైన వేడి సహా అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చెయ్యాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించడం విదేశాంగ శాఖ వైఫల్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అర్థం కావట్లేదంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఖర్గే పోస్టు చేశారు. కొన్ని నెలలుగా 2 దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నా ఇప్పటికీ కుదుర్చుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఖర్గే విమర్శించారు. ఏ తరహా పరిస్థితి ఎదురైనా భారత్కు జాతీయ ప్రయోజనాలే ప్రధానమనే విషయం గుర్తుంచుకోవాలని ఖర్గే పేర్కొన్నారు. గతేడాది బ్రిక్స్ దేశాలపై 100% సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరించినప్పుడు మోదీ స్పందించలేదని ఖర్గే విమర్శించారు. పరస్పర సుంకాల అంశాన్ని కొన్ని నెలలుగా ట్రంప్ ప్రస్తావిస్తున్నప్పటికీ వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు వంటి రంగాలపై ప్రభావం పడకుండా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని ఖర్గే ఆరోపించారు.
భారత్ సహా పలు దేశాలపై విధించిన సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్టు పెట్టారు. అమెరికా నుంచి ప్రయోజనాలు పొందిన దేశాల నుంచి $1 బిలియన్ తిరిగి రానున్నాయని పేర్కొన్నారు. ప్రతీకార సుంకాలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఏళ్ల తరబడి కొన్ని దేశాలు అమెరికా నుంచి ప్రయోజనం పొందాయని, వాటి నుంచి ఇప్పుడు అమెరికాకు $1 బిలియన్ తిరిగి రానున్నాయని ట్రంప్ చెప్పారు. ప్రతీకార సుంకాల్లో మార్పులంటూ ట్రంప్ దాదాపు 70 దేశాలపై పన్నుల భారాన్ని 10 నుంచి 41% వరకు పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. సిరియాపై అత్యధికంగా 41% సుంకం విధించారు. బ్రెజిల్పై ఇప్పటికే ఉన్న 10% అదనంగా 40% పెంచారు. పాకిస్తాన్కు మాత్రం 29% నుంచి 19% తగ్గించారు. ఇక భారత్పై ఇదివరకు విధించిన 25% సుంకాన్ని 50% పెంచారు. అదనంగా విధించిన 25% సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. రష్యాతో చమురు వ్యాపారం చేస్తున్న దేశాలపై సుంకాలతో అక్కసు వెళ్లగా కుడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ కానున్నారు. మరికొన్ని రోజుల్లో సమావేశం అయ్యేందుకు 2 దేశాలు అంగీకరించాయని క్రెమ్లిన్ తెలిపింది. పుతిన్ ట్రంప్ సమావేశం వేదిక ఖరారైందని, దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పుతిన్ విదేశాంగ సలహాదారు యూరీ ఉషాకోవ్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ ఎన్నికైన తర్వాత పుతిన్తో ఆయన భేటీ కానుండటం ఇదే తొలిసారి. పలుమార్లు ఇరువురు దేశాధినేతలు ఫోన్లో చర్చలు జరిపారు. 3 ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకే ఈ సమావేశం జరగబోతుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేత కుటుంబాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఈ నెల నుంచే మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. చేనేత దుస్తులపై జీఎస్టీ 5% ప్రభుత్వమే భరుస్తుందని తెలిపారు. చేనేత కార్మికులకు ఏటా 25,000 రూపాయలు అందించే నేతన్న భరోసా పథకాన్ని చంద్రబాబు ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే ఎన్డీఏ వెంటే ఉండాలని పిలుపునిచ్చిన సీఎం మరోసారి వైకుంఠపాళి వద్దని ప్రజలకు సూచించారు. మంగళగిరిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఏపీలోని వివిధ చేనేత క్లస్టర్లలో చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. చేనేత ఉత్పత్తులన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి తనకు ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. మంగళగిరిలో లోకేష్ సహకారంతో ఏర్పాటైన వీవర్శాలను సందర్శించిన ఆయన హ్యాండ్లూమ్ ఉత్పత్తులు, మార్కెటింగ్పై చేనేత కళాకారులతో ముఖాముఖి నిర్వహించారు. హామీ ఇచ్చినట్లుగానే చేనేతపై 5% జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తుంది న్న చంద్రబాబు ఇందుకు 15 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆదరణ 3తో మరిన్ని కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు. ప్రొద్దుటూరులో చేనేత కుటుంబానికి చెందిన నందం సుబ్బయ్యను చంపింది వైసీపీ కిరాతకులే అని మండిపడ్డారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు పెంచటం సహా వారి యంత్రాలన్నీ ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నాం. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాను. ఆ విధంగా ఈరోజు 92,724 మందికి పింఛన్లు వస్తున్నాయి. 546 కోట్ల రూపాయలు ఒక చేనేత కార్మికులకు పింఛన్లకు ఇస్తున్నాం. ఇంకో పక్క ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేతన్న భరోసా కింద అదనంగా 25,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీ జీవన ప్రమాణాలు పెరగాలి. మీరు కష్టాల్లో ఉన్నారు, అందుకే ఇవన్నీ చేస్తాం. ఓడిన చోటే గెలిచిన లోకేష్ మంగళగిరిని ఆంధ్రప్రదేశ్కే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారని చంద్రబాబు అన్నారు. స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టి ఎవరూ ఊహించిన విధంగా అభివృద్ధి చేశారని కొనియాడారు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల కంటే ఎక్కువే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీఏకు అండగా నిలవాలని ప్రజలను కోరారు. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తానే ఉంటారు. నేను అడుగుతున్నా, చెప్పిన సూపర్ 6లో కాకుండా అదనంగా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. అందరికీ చాలా బెనిఫిట్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా చరిత్రలో ఇంత సంక్షేమం చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే మీరు కూడా చెప్పాలి కదా, గట్టిగా మేమందరం ఎన్డీఏతోనే ఉంటామని చెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వైకుంఠపాళి మళ్ళా వద్దు, ఇంకా ఓపిక కూడా లేదు. మళ్ళీ డెవలప్ చేయాలంటే గుంతలన్నీ పూడ్చాం. ఒక పక్క పట్టాలు ఎక్కించాం, అభివృద్ధిని, సంక్షేమానికి రాజమార్గాన్ని చూపించాం. అదే సమయంలో ప్రజల్లో కూడా అలాంటి ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం పోరాడిన ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేయగా అందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. చేనేత కేవలం ఉపాధి మార్గం కాదని, భారతీయ సంస్కృతికి ప్రతీక అని తెలంగాణ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. తెలంగాణ అథెంటిక్ వీవ్స్ లోగో, తిరంగా చీరలను మంత్రి ఆవిష్కరించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను ఎంపికైన వారిని సత్కరించడంతో పాటు పలువురికి చెక్కుల పంపిణీ చేశారు. చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, జియో ట్యాగింగ్ లో కూడా తెలంగాణ ముందు వరుసలో ఉందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చేనేత ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారానే వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలున్నా, మీకు పని దినాలు కల్పించాలన్నా, మన కార్మికులందరికీ చేతి నిండా పని కల్పించాలని ఈనాడు మహిళా స్త్రీలందరికీ కూడా సహకార సంఘంలో ఉన్నటువంటి అందరికీ, శ్రీశక్తి గ్రూపులందరికీ కూడా రెండు చీరలు ఇవ్వాలని చెప్తాం. కానీ పని ఎక్కువైపోయింది, మేము అందించలేమని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేడం గారికి చెప్తున్నా, మళ్ళీ మంచి రోజున ఆ యొక్క చీరల్ని ఈ తెలంగాణలో ఉన్నటువంటి స్వయం సహకార సంఘాల స్త్రీలందరికీ నాణ్యత కలిగినటువంటి, అవసరమైతే దాచుకొని పెళ్లికి పోయేటటువంటి చీర కావాలి తప్ప కంచెలమ్మడి కట్టే చీరలు వద్దు అని చెప్పి, ఎంత ఖర్చు అయినా సరే ఇవ్వమని చెప్పి సుధారాణి గారిని, మేడం గారిని, మంత్రులందరినీ కోరాము. అందుకని ఎక్కువ పని ఉంది, ఎక్కువ శ్రమ కావాలి, మీరు ఎక్కువ ఉత్పత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 1,20,00,000 కానీ 25 లక్షలు కానీ చీర ఈ సంవత్సరం మంచి రోజు చూసుకొని ఆ మహిళా మంత్రులందరికీ కూడా చీరల పంపిణీ జరుగుతుంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బీసీలు అందరికీ కలిపి 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు తమ ముందు 3 మార్గాలు ఉన్నాయని చెప్పారు. పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. పార్లమెంటులో రాజ్యసభ విపక్ష నేత ఛాంబర్లో మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులతో ఖర్గేను కలిసిన రేవంత్ తర్వాత మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్ల బిల్ ఆమోదం కోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగామని, ఈ సాయంత్రం వరకు వేచి చూస్తామని చెప్పారు. ఒకవేళ రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఆమెపై ఒత్తిడి ఉన్నట్లు భావించాల్సి ఉంటుందన్నారు. అధికారికంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు తమ వద్ద 3 మార్గాలు ఉన్నట్లు చెప్పారు. 50% రిజర్వేషన్ సీలింగ్ పెడుతూ గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీవో ఇవ్వటం ఒక మార్గమని చెప్పారు. అలా ఇస్తే ఎవరు కోర్టుకు వెళ్లినా ఆ జీవోపై వెంటనే స్టే వస్తుందన్నారు. అందువల్ల అది సాధ్యం కాదని రేవంత్ చెప్పారు. రెండో మార్గం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా ఉండటమని తెలిపారు. అలా చేస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగి గ్రామాల్లో వ్యవస్థలు కుప్పకూలుతాయన్నారు. మూడో మార్గం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి కోర్టు నిర్దేశించినట్లు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించడమని చెప్పారు. ఈ మార్గంలో పార్టీ పరంగా మండలాలను యూనిట్ గా తీసుకుని బీసీలకు రిజర్వేషన్ అమలు చేయవచ్చని చెప్పారు. ఇలా చేస్తే ఇతర పార్టీలు కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయక తప్పదని సీఎం చెప్పారు. ఈ విధానంలో ముందుకు వెళ్లాలంటే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ చిత్తశుద్ధితో వాస్తవాలకు దగ్గరగా బీసీల రిజర్వేషన్ అమలుపై ముందుకు వెళ్తుందని చెప్పిన రేవంత్ రెడ్డి అబద్దాలపై రాజకీయాలు మనుగడ సాగించలేవని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నాపై ఆయన హస్తినలో విమర్శలు గుప్పించారు. సోనియా గాంధీ కుటుంబాన్ని పొగడటానికే ధర్నా మొత్తం సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ధర్నా సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి తెలంగాణ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. ఇందుకు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. 46% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో 10% ముస్లింలను కలిపి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేశానికి ఆదర్శమా? కన్వర్టెడ్ బీసీ అంటాడు. కన్వర్టెడ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిను ప్రధానమంత్రి గారిని కన్వర్టెడ్ బీసీ అంటామని అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారికి సంబంధం లేదు ఆ యొక్క సామాజిక వర్గాన్ని బీసీలో కలపడంలో. అది గుజరాత్లో కానీ ఢిల్లీలో కానీ ఆయన ఏ మంత్రి పదవి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో లేరు. ఆ రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడో కాదో కానీ వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాత్రము ఘోరంగా ఓడిపోవడం ఖాయమని మనం చేస్తాం. స్థాయికి మించి మాట్లాడము మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.
బీసీ రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గాంధేయ పద్ధతిలో పోరాడి అనుకున్నది సాధిస్తామని ఢిల్లీలో చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలను సాగనివ్వబోమని మంత్రి పొన్నం చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చావు తప్పి కన్నులొట్ట అన్నట్లుగా గెలిచిందని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచుకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని మంత్రి పొన్నం జోస్యం చెప్పారు. ఆనరేబుల్ యూనియన్ మినిస్టర్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు, మీరు తెలంగాణ శాసనసభ బిల్లు జరిగే సందర్భంలో మీరు వ్యతిరేకించి మీ పార్టీ స్టాండ్ చెప్పినట్టయితే ఆనాడు అందుకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిశీలన జరిగేది, శాసనసభలో చర్చ జరిగేది. కానీ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ బిల్లులు గవర్నర్ గారి ఆమోదం ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు ముస్లింల పేరు మీద ఈ కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన నోటికాడి కూడును ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు? మీరు మాట్లాడినటువంటి మాటకు లిఖితపూర్వకంగా ఇది మా పరిధి కాదు, రాష్ట్రంలో మీరే చేసుకోండి, మీరే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన మాట ఉందో అదొక లిఖితపూర్వకంగా ఇవ్వండి. మీ దగ్గరికి జోలే పట్టుకొని వచ్చే ప్రశ్నే లేదు. దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ కుట్ర జరిగిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈసీ బీజేపీ కుమ్మక్కై భారీ నేరానికి పాల్పడ్డాయని దుయ్యబట్టారు. ఎన్నికల్లో అక్రమాలపై వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాహుల్ వెల్లడించారు. మహారాష్ట్రలో సాయంత్రం 5:30 గంటల తర్వాత భారీగా పోలింగ్ నమోదైందన్న రాహుల్ అందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇవ్వడానికి ఈసీ నిరాకరించిందన్నారు. ఆ ఫుటేజ్ను ధ్వంసం చేస్తామని చెప్పిందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల పరిణామాలతో బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని తమకు అర్థమైందన్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. బెంగళూరు సెంట్రల్లోని మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంపై పరిశోధన చేశామన్న రాహుల్ అక్కడ 1,00,000కు పైగా ఓట్ల చోరీ జరిగిందన్నారు. మహదేవ్పూర్లో దాదాపు 12,000 మంది నకిలీ ఓటర్లు వచ్చారని, 40,000కు పైగా ఓటర్లకు నకిలీ ఐడీలు, అడ్రస్లు ఉన్నాయని తెలిపారు. మహదేవ్పూర్లో ఒకే చిరునామాతో 10,452 ఓట్లు ఉన్నాయని తెలిపారు. తప్పుడు ఫోటోలతో 4,132 ఓట్లు ఉన్నట్లు అన్నారు. ఫామ్ 6ను తప్పుగా వాడి 33,692 ఓట్లు వేశారని ఆరోపించారు. ఒకే ఫోటోతో ఉన్న ఓటర్ల వివరాలను రాహుల్ ప్రదర్శించారు. ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంలో అభిశంసన ముప్పు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంలో ఇన్హౌస్ కమిటీ నివేదికకు చట్టబద్ధత లేదంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన తర్వాత ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆయనపై ఆరోపణలు రాగా సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తులతో ఇన్హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అన్ని అంశాలపై విచారణ జరిపి జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందంటూ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికనే సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయన వాదనలను కొట్టిపారేసింది. ఇన్హౌస్ కమిటీ రాజ్యాంగబద్ధమని, జస్టిస్ వర్మ ప్రవర్తన కోర్టులపై ఆయనకు నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా 4 రోజులు చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు వైసీపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై 4 కేసులు నమోదు చేశారు. నిన్న పులివెందుల మండలం నల్లగొండవారిపల్లె గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీకి చెందిన ధనుంజయ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించి దాడి చేశారనే ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలు వేల్పుల రామలింగారెడ్డి, హేమాద్రి సహా 50 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇదే గ్రామంలో వైసీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు జయభారత్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి సహా 16 మందిపై కేసులు పెట్టారు. వైసీపీ నాయకులపై దాడి చేశారంటూ నిన్న పులివెందుల వైసీపీ క్యాంపు కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ర్యాలీకి అనుమతి తీసుకోలేదని ఎంపీడీఓ కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి సహా 150 మందిపై వైసీపీ నాయకులపై పులివెందుల పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విశ్వనాథ్ రెడ్డిని ఫోన్లో బెదిరించారనే ఆరోపణలతో వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి, తుమ్మలపల్లికి చెందిన గంగాధర్ రెడ్డిలపై కేసులు నమోదు చేశారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. గిరిజన యువకుడిపై దాడి చేసిన వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు అనిల్ రెడ్డి, జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ యాక్ట్ సహా ఇతర సెక్షన్ల కింద తిరుపతి తూర్పు పిఎస్లో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. భూమన అనుచరుల ఆగడాలపై స్పందించిన హోంమంత్రి అనిత, రౌడీ రాజకీయాలను కూటమి ప్రభుత్వం సహించబోదన్నారు. తిరుపతిలో గిరిజన యువకుడిపై దాడికి పాల్పడిన వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామన్న
ఆమె ఈ దాడికి సూత్రధారులను వదిలేది లేదని తేల్చి చెప్పారు. వైసీపీ రాక్షస మనస్తత్వానికి ఇలాంటి దాడులే నిదర్శనమన్నారు. దాడి చేసిన వారి పరామర్శకు పులివెందుల ఎమ్మెల్యే తయారవుతారా అని ప్రశ్నించారు. అటు మోటార్ సైకిళ్లు అద్దెకు తీసుకునే విషయంలోనే ఈ ఘటన జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడు భూమన కరుణాకర్ రెడ్డి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నారని తెలిపారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. రాష్ట్రాలకు కేటాయించిన యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై సీఎస్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్ణయించింది. పరిశ్రమలు, ఎక్సైజ్, రవాణా, కార్మిక, ఫ్యాక్టరీలు, మత్స్య, పౌర సరఫరాలు, పశుసంవర్ధక శాఖ, ఇతర శాఖలకు ఇప్పటికే ప్రాథమిక సమాచారం పంపినట్లు ఏపీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఏపీలో గతేడాది ఇదే సమయానికి ఖరీఫ్ సీజన్లో 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించగా ఈ సంవత్సరం ఇప్పటికే 3.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వాడినట్లు తెలిపారు. 88,000 మెట్రిక్ టన్నుల యూరియాను ఎక్కువ వినియోగించడంపై అభ్యంతరం తెలిపారు. యూరియాను వ్యవసాయ అవసరాల కోసమే వినియోగించాలని, ఇతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీరావు హెచ్చరించారు. పశ్చిమాఫ్రికా దేశం ఘానాలో సైనిక హెలికాప్టర్ కూలి రక్షణ, పర్యావరణ మంత్రులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘానాలోని సికామాన్ అటవీ ప్రాంతంలోని అడాన్సీ అక్రోఫుమ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో Z9 సైనిక హెలికాప్టర్ ఘానా రాజధాని అక్రా నుంచి ఒబువాసిలోని బంగారు గనుల వైపు వెళ్తోందని చెప్పారు. కాసేపటికే హెలికాప్టర్తో సంబంధాలు తెగిపోయాయని పేర్కొన్నారు. ఈ ఘటనలో రక్షణ మంత్రి ఎడ్వర్డ్, పర్యావరణ శాఖ మంత్రి ఇబ్రహీం సహా 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదాన్ని జాతీయ విషాదంగా పేర్కొన్న ఘానా ప్రభుత్వం ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాలపై ఇష్టం వచ్చినట్లు పన్నులు విధిస్తున్న వేళ టెక్ దిగ్గజం యాపిల్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అమెరికాలో మరో $100 బిలియన్ మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. భారత కరెన్సీలో ఇది 8.7 లక్షల కోట్లు కాగా ఈ సొమ్ముతో దేశీయంగా పంపిణీ వ్యవస్థ గొలుసుకట్టును అభివృద్ధి చేసుకోనున్నట్లు యాపిల్ పేర్కొంది. యాపిల్ పెట్టుబడులపై స్పందించిన శ్వేతసౌధం ప్రతినిధి టైలర్ రోజర్స్ ఈ ప్రకటన అమెరికా తయారీ రంగానికి అతిపెద్ద విజయమని తెలిపారు. అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడేలా కీలక పరికరాలు దేశీయంగా ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తాజా ప్రకటనతో అమెరికాలో యాపిల్ పెట్టుబడి వాగ్దానాల విలువ $600 బిలియన్ చేరింది. గతంలో $500 బిలియన్ పెట్టుబడులకు హామీ ఇచ్చిన యాపిల్ తాజాగా మరో $100 బిలియన్ పెంచింది. ట్రంప్ భారత్పై అదనంగా 25% పన్ను విధించిన రోజే యాపిల్ నుంచి ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నేటి నుంచి ఆగస్టు 21 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 22న నామినేషన్లు పరిశీలించనున్న ఈసీ ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుందని ఈసీ తెలిపింది. బీహార్లో ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంటు లోపల బయట నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ అంశంపై చర్చ కోరుతూ విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడగా అంతకుముందు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటు మకరద్వారం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. తక్షణమే బీహార్లో ప్రత్యేక సమగ్ర సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపు కాదు, చర్చించాలంటూ బ్యానర్, ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలియజేశారు. ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా సుంకాలు పెంచినా రాజీ ప్రసక్తే లేదన్న ప్రధాని. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ఎంతటి మూల్యమైనా చెల్లిస్తామని స్పష్టీకరణ. దేశంలో ఓట్ల తొలగింపు వాస్తవమేనన్న రాహుల్ గాంధీ. అన్ని ఆధారాలు ఉన్నాయంటూ ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఏపీలో చేనేత కార్మికులకు 3 కొత్త పథకాలు. ఉచిత విద్యుత్, జీఎస్టీ మినహాయింపు, నేతన్న భరోసా ప్రారంభించిన సీఎం. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే ఎన్డీఏకు అండగా నిలవాలన్న చంద్రబాబు. మరోసారి వైకుంఠపాళి వద్దని ప్రజలకు సూచన. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 మార్గాలున్నాయన్న రేవంత్. వాస్తవానికి దగ్గరైన విధానంలోనే వెళ్తామని వెల్లడి. ఎన్నికల హామీల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నాల్లో కాంగ్రెస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. ఢిల్లీ మహాధర్నాపై తీవ్ర విమర్శలు. అమెరికాలో మరో $100 బిలియన్ యాపిల్ పెట్టుబడులు. తయారీ రంగానికి అతిపెద్ద విజయమని శ్వేతసౌధం వ్యాఖ్య.
సమాప్తం. నమస్కారం.